వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో అప్పులు అవినీతి తప్ప అభివృద్ధి శూన్యం. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ. అప్పుల ఊబి నుండి బయటకు రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని సంజయ్ స్పష్టీకరణ. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కరీంనగర్లో ఇంకా కదలని ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు. 100% సేఫ్టీ సర్టిఫికెట్ ఇస్తేనే బస్సులు నడుపుతామంటున్న ఆర్టీసీ యాజమాన్యం. సోమవారం బీజేఎం చైనా కంపెనీ ఆర్టీసీతో అత్యవసర భేటీ. కరీంనగర్లో ఘనంగా మాజీ సీఎం రోషయ్య 93వ జయంతి వేడుకలు. ఆర్థిక సంక్షోభం లేకుండా రికార్డు బడ్జెట్ను ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి అని కొనియాడిన నాయకులు. కరీంనగర్లో కన్నుల పండవల మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. కన్నులారా తిలకించిన భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం సర్ను ఉపయోగించుకొని హిందువుల ఓటర్లను తొలగించేందుకు కుట్ర చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వేములవాడ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మేడిపల్లి, భీమారం, కతరాపూర్ మండలాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గత 7 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 22,000 కోట్లకు పైగా కేంద్రం నిధులు తీసుకొస్తే అందులో రోడ్ల నిర్మాణం కోసమే 10,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలోనే ఇటీవల మల్యాల నుండి కాచరం వరకు, సిరికొండ నుండి వేములవాడ వరకు 20 కోట్లతో, మేడపల్లి నుండి గోవిందారం వరకు 25 కోట్ల రూపాయలతో, సిరికొండ నుండి వేములవాడ వరకు 23 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించామని చెప్పారు. 2,147 కోట్ల నిధులతో కరీంనగర్ టు వరంగల్ నేషనల్ హైవే పనులను పూర్తి చేసుకుని దసరా నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని, 578 కోట్లతో ఎల్కతుర్తి టు సిద్దిపేట నేషనల్ హైవే పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని తెలిపారు. కరీంనగర్ జగిత్యాల హైవే విస్తరణ పనులను ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. ఓటర్ల సమగ్ర సవరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కుట్రపూరితంగా వ్యవహరిస్తూ హిందువుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కై హిందువుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగానే అధికారులు క్షేత్రస్థాయిలో హిందువుల ఇండ్లకు పూర్తి స్థాయిలో వెళ్లడం లేదని ఆరోపించారు. తెలంగాణలోని హిందువులంతా జాగృతం కావాలని, లేని పక్షంలో తెలంగాణలో హిందువులంతా మైనార్టీలు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలంగాణలో హిందూ సమాజాన్ని అప్పీల్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఎస్ఐఆర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఒక మంచి ఉద్దేశం కోసం వచ్చిన ఎస్ఐఆర్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. ఇవాళ కేవలం హిందువుల ఓట్లను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. హిందువులు జాగృతం కాకుంటే, హిందూ సమాజం జాగృతం కాకుంటే, హిందూ యువకులు జాగృతం కాకుంటే తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ మైనార్టీ అయ్యే పరిస్థితి ప్రమాదం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి అధికారులు పనిచేయడానికి, కింది స్థాయి సిబ్బంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, ఉన్నత అధికారులు సహకరిస్తలేరు. రాజకీయ నాయకుల మీద ఆ బాధ్యత వదిలిపెట్టి వీళ్ళు చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఐఆర్ అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇది హిందువులకు ప్రమాదకరంగా మారింది. ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఇవాళ డ్రామాలాడి వాళ్ళ ఓట్లు పెంచుకొని హిందువుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గం దేశానికి ఆదర్శమన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యా, ఉపాధి రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. యువత అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని సమాజంలో అసమానతలను దూరం చేయడానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసేందుకు వీలుగా ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో తోడ్పాటు అందించేలా అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. వ్యవసాయం, తాగునీరు,
ఆరోగ్యం, సాగునీరు, విద్య, వాతావరణ పరిస్థితులపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిన్న జిల్లాలు ఉండడం వల్ల పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని, చిన్న సమస్యలు కూడా అధికారుల దృష్టికి వస్తాయని తెలిపారు. చిన్న జిల్లాల్లో ఐఏఎస్ అధికారులు అద్భుత ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి శాఖకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. ప్రతి జిల్లా రాష్ట్ర, జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా తనదైన అజెండాతో ముందుకు సాగాలన్నారు. సమిష్టి కృషితో వచ్చే 6 నెలల్లో రాష్ట్రంలో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చు అని తెలిపారు. జిల్లాలో ఎదురయ్యే ఏ సమస్యలైనా ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. వర్షపాతం పరిస్థితులను సమీక్షిస్తూ కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటివరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. రాష్ట్రంలో 2 జిల్లాల్లో అధిక వర్షపాతం, 19 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 11 జిల్లాల్లో లోటు వర్షపాతం, 1 జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదైందన్నారు. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందుతున్న నేపథ్యంలో రైతుల మొబైల్ నంబర్లు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని, ప్రతి రైతుకు తెలుగు భాషలో వ్యవసాయ సూచనలు, వర్షపాతం వివరాలు, వాతావరణ హెచ్చరికలు ఎస్ఎంఎస్ల ద్వారా నిరంతరం పంపించాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన యూరియా నిల్వలు రాష్ట్రంలో తగినంతగా ఉన్నాయని, ప్రతి రైతుకు అవసరమైన సమయంలో అవసరమైన పరిమాణంలో యూరియా అందేలా చూడాలని సూచించారు. యూరియా వృధా కాకుండా అవసరానికి మించి వినియోగించకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్లో కొనిజేటి రోషయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్ దివంగత కొనిజేటి రోషయ్య జయంతి వేడుకలను టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ రీజనల్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ పి జ్యోతి, అకౌంట్స్ ఆఫీసర్ బి స్వరూపరాణి రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రీజనల్ మేనేజర్ పి జ్యోతి మాట్లాడుతూ, రోషయ్య సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివిధ పదవులను సమర్థవంతంగా నిర్వహించి ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవహారాలపై అపారమైన అనుభవం, పరిపాలనా దక్షత, నిరాడంబర జీవనశైలితో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆయన సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రీజియన్ కార్యాలయ అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది మరియు ఉద్యోగులు పాల్గొని రోషయ్యకు ఘన నివాళులు అర్పించారు. కరీంనగర్ జిల్లాలో 10 రోజుల వ్యవధిలో 2 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల దగ్ధంపై విచారణ కొనసాగుతుంది. 4 రోజులుగా కరీంనగర్ ఎలక్ట్రికల్ బస్సులు కదలడం లేదు. 2 రోజుల పాటు 5 రీజియన్లలో 500 ఎలక్ట్రిక్ బస్సులను నిలిపివేసిన ఆర్టీసీ యాజమాన్యం 100% సేఫ్టీ సర్టిఫికెట్ ఇస్తేనే బస్సులు నడుపుతామని స్పష్టం చేసింది. దీంతో జేబీఎం సంస్థకు చెందిన టెక్నికల్ టీం బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సర్టిఫికెట్లు జారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే వరంగల్, నిజామాబాద్, నల్గొండ రీజియన్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కగా కరీంనగర్, మహబూబ్ నగర్ రీజియన్ పరిధిలో బస్సులు ఇంకా కదలడం లేదు. బ్యాటరీ లోపాలపై ఆర్టీసీ కేంద్ర ఇంధన శాఖలో కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్కు ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం అగ్ని ప్రమాదాలను సీరియస్గా పరిగణిస్తుంది. తెలంగాణ ఆర్టీసీలోని బస్సుల ప్రమాద ఘటనలను కేస్ స్టడీగా తీసుకుని ఎలక్ట్రిక్ బస్సుల్లో చైనా బ్యాటరీల వినియోగం, బస్సుల వాడకం తీరుపై ప్రత్యేక విధి విధానాలను రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం బస్సుల తయారీ సంస్థ జేబీఎం వాటికి బ్యాటరీలు సరఫరా చేసిన చైనా కంపెనీ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించబోతుంది. ఆ సమావేశానికి తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఆహ్వానించింది. ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ 0.9C స్థాయిలో వాడుతున్నట్లు తేలింది. వేగంగా ఛార్జింగ్ అయ్యే సామర్థ్యాన్ని 0.7C మాత్రమే ఉండాలని చైనా కంపెనీ సూచించడంతో సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో వాడుతున్న బ్యాటరీలు భద్రమేనని వాటిని రూపొందించిన చైనా కంపెనీ తేల్చడంతో 2 రోజుల్లో అన్ని బస్సులు రోడ్డెక్కుతాయని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రోషయ్య 93వ జయంతి వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కంకనాల అనిల్ ఆధ్వర్యంలో నగర అధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేటర్ వైద్యులు అంజన్ కుమార్, ఆర్జీపీఎస్ జిల్లా చైర్మన్ మడపు మోహన్ రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైద్యులు అంజన్ కుమార్ మాట్లాడుతూ, రోషయ్య నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం లేకుండా నాటి ఆర్థిక శాఖ మంత్రిగా అవలీలగా బడ్జెట్ను ప్రవేశపెట్టడాన్ని తెలిపారు. రికార్డు స్థాయిలో ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసి అనుభవం ఉన్న వ్యక్తిగా కొనిజేటి రోషయ్య 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు. వారు చేపట్టిన ఆర్థిక సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, వైఎస్ఆర్ లాంటి అనేక మంది నాయకులు, ముఖ్యమంత్రుల నాయకత్వంలో పనిచేసినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం, చివరి వరకు కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధితో పనిచేసిన రోషయ్య సేవలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు అహ్మద్ అలీ, కామ్రెడ్డి రామ్రెడ్డి, ఫహద్, పంజల స్వామిగౌడ్, ఇమ్రాన్ ఘనీ, వసీం, అందేశంకర్, రంగురాజు, రంగు నరేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో 2 రోజుల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ రంగు హెచ్చరికలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు శుక్రవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ నెల 2వ వారంలో మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా అధికంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 3 నుంచి 9 వరకు సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయని, 10 నుంచి 16 మధ్య సాధారణం కన్నా ఎక్కువ వానలు పడతాయని పేర్కొంది. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు వర్షం కురిసింది. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కరీంనగర్లోని కట్టారాంపూర్ మహాలక్ష్మి నగర్లో మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. కరీంనగర్ కట్టారాంపూర్ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. లోక కళ్యాణార్థం సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకుంటూ కళ్యాణోత్సవం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. నేడు బోధన్ పట్టణంలో బీఆర్ఎస్వి, బీవీఎఫ్, జీవీఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. బోధన్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ బోధనం పట్టణంలో ఇటీవల జరిగిన మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో ఎంఐఎం నాయకులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే షకీల్పై పొంతనలేని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబం గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం సరికాదని ఎంఐఎం నాయకులను హెచ్చరించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా పోటీ పడాలి కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. కోఆప్షన్ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్నికల్లో తటస్థంగా నిలబడిందని తెలిపారు. గత 3 నెలలుగా మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం లేదని ఆరోపించిన ఎంఐఎం కౌన్సిలర్లు అసలు కౌన్సిల్ సమావేశం పాల్గొనకపోవడం విడ్డూరమన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సమయంలో ఉన్న పొత్తు చెడి ఇప్పుడు ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుమ్ముల అశోక్ రెడ్డి, ముబిన్ అజర్ నాయకులు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గంలో, బోధన్ పట్టణంలో ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది ఎంఐఎంకు సంబంధించిన కౌన్సిలర్లు, లీడర్లు మాకు చెప్తా ఉన్నారు. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఎంఐఎం స్టాండ్ ఎంఐఎంకు ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండ్ బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థానిక మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారి గురించి, అలాగే వాళ్ళ కొడుకు గురించి కూడా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు మా లీడర్ అయినటువంటి షకీల్ అమీర్ గారి వ్యక్తిగత విషయాలు, అలాగే కుటుంబం జోలికి మీరు కూడా వస్తే మాకు కూడా మాట్లాడడానికి చాలా విషయాలు ఉంటాయి. మీకు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఇక ముందు జాగ్రత్త. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తీరు, సబ్స్టేషన్ల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు తాను నిజామాబాద్ జిల్లాకు వచ్చానని ట్రాన్స్కో సీఎండీ వరుణ్ రెడ్డి అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రాన్ని వరుణ్ రెడ్డి పరిశీలించారు. ఒక మండలం యూనిట్గా తీసుకున్నప్పుడు కరెంటు సరఫరాలో తరచుగా ఏర్పడే ఆటంకాలను సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో అధిక లోడు ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో సిబ్బందికి సూచించారు. ఎక్కడా కూడా విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో ఒకే వైపు అధిక లోడు ఉండకూడదని సూచించారు. గ్రామాలకు సరఫరా విద్యుత్తు నిరంతరాయంగా ఉండాలని, సిబ్బంది గ్రామాల్లో ఉంటూ వెనువెంటనే అంతరాయాలను తొలగించాలని సూచించారు. గ్రామాల్లో విద్యుత్ లోడ్ అధికంగా ఉన్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లను వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట ట్రాన్స్కో ఎస్సీ రాజేశ్వర్, బోధన్ డిఈ ముక్తార్, ఏడీఈ ప్రభాకర్, నిజామాబాద్ ఏడీ తోట రాజశేఖర్, ఎడపల్లి ఏఈ కిషోర్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. నిజామాబాద్ జిల్లా అండ్ ఆల్సో బోధన్ డివిజన్లో విద్యుత్ శాఖ ద్వారా ఏమేమి డెవలప్మెంటల్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది చేస్తున్నారో దాని పర్యవేక్షణ కోసం రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనకి అండ్ కొత్త సబ్స్టేషన్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నాయా, అండ్ ఇక్కడ కొన్ని ఇంటర్లింకింగ్ లైన్స్ మనం చేస్తున్నాము. ప్రతి సబ్స్టేషన్ కూడా ప్రత్యామ్నాయ సప్లై ఉండాలనే ఉద్దేశంతో మనం టేకప్ చేస్తున్నాము. ఆ వర్క్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని సబ్స్టేషన్, ఇక్కడ బాపునగర్ అక్కడ సబ్స్టేషన్స్ అని కావాలి అని అడుగుతున్నారు. ఎక్కడెక్కడ మనకి ఎక్కువ లోడ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి. ఇప్పుడు మనకి కొత్త అగ్రికల్చర్ కనెక్షన్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ ద్వారా. సో దాని ప్రకారం ఎక్కడైనా పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఎన్హాన్స్ చేయాలా, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఏమైనా ఎన్హాన్స్మెంట్ చేయాలా. ఇక్కడ నెట్వర్క్లో హెచ్విడిఎస్ నెట్వర్క్ ఉంది, దాంట్లో కొన్ని డిఫెక్ట్స్ కొన్ని ఉన్నాయి. అది కూడా కొన్ని సిబ్బంది చెప్పడం జరుగుతుంది. మనం ఆ పాత కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందినట్లు ఈసీ తెలిపింది.
కల్వకుంట్ల కవిత ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని ఈసీ కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. ఈసీ లేఖకు తెలంగాణ రక్షణ సేన సమాధానాలు పంపింది. కేవలం 2 అభ్యంతరాలను మాత్రమే ఈసీ తమకు పంపినట్లు వెల్లడించింది. మిగతా అభ్యంతరాలు చెప్పకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా అడుగుతారని టీఆర్ఎస్ ప్రశ్నించింది. పార్టీ పేరు అంశంలో అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఆ 2 పార్టీలు అప్పులు అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి, కతలాపూర్, భీమారం మండలాల్లో పర్యటించిన బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 8,21,000 కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ 2.5 ఏళ్లలో 1,72,000 కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. ఆ 2 పార్టీలు కలిసి 10 లక్షల కోట్ల అప్పును తెలంగాణ ప్రజలపై మోపారని, ఇంత అప్పు చేసి ప్రజలకు ఏమైనా చేశారంటే ఏమీ లేదని విమర్శించారు. అప్పులు అవినీతి అక్రమాలే తప్ప చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. బీఆర్ఎస్ పాలనలో దోచుకున్న సొమ్మునంతా ఫామ్ హౌస్కు తరలిస్తే కాంగ్రెస్ పాలనలో దోచుకున్నదంతా ఢిల్లీ పెద్దలకు మూటలు పంపుతున్నారని ఆరోపించారు. 2 పార్టీలు అవినీతి అక్రమాల్లో సేమ్ టు సేమ్ అని, రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్రం ఇస్తున్న నిధులతోనేనని స్పష్టం చేశారు. 2 పార్టీలు కలిసి 10 లక్షల అప్పు చేసి జనంపై భారం మోపి తెలంగాణను శ్రీలంక, పాకిస్తాన్లా మార్చే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపించి బయటికి రావాలంటే, ఎందుకంటే ఈ 2 పార్టీలకు అవకాశం ఇస్తే 10 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇంకా ఈ పార్టీలకు అవకాశం ఇస్తే ఈ 10 లక్షలు 20 లక్షలు అవుతుంది. లాస్ట్కు ఇలా తెలంగాణ సమాజం నుంచి ఒక్కొక్క ఇంటి నుంచి ఇంత అమౌంట్ మాకు ఇవ్వండి అప్పులు తీర్చడానికని అడుక్కునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు అనుకుంటారు, చివరకు మనం అనుకునే పరిస్థితి వచ్చింది. ఆ శ్రీలంకలో గిట్నే అయింది. అప్పుడు అంతా మొత్తం ఆగమైంది. పాకిస్తాన్లో తిండి గది లేకుండా అయిపోయింది పరిస్థితి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కూడా గదే పరిస్థితి అయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆ 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది ఎవరు? ఈ 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ చెప్తాను, 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు. అప్పులు, అవినీతి, అక్రమాలు తప్ప ఏమైనా చేసిండ్రా? కేంద్ర నిధులతో దారి మళ్లిస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ అప్పులు తీరుతాయి, తెలంగాణకు ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి. వచ్చిన నిధులను దారి మళ్ళీ. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు చూద్దాం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కొబ్బరికాయల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ప్రమాదంలో షాప్ పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా సుమారు 3 లక్షల రూపాయలు నష్టం కలిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి కావడంతో అగ్నిమాపక సిబ్బందికి ఆలస్యంగా సమాచారం అందడంతో షాప్ పూర్తిగా దగ్ధమైనట్లు పలువురు తెలిపారు. మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా ఫైర్ అధికారులు నియంత్రించడంతో చుట్టుపక్కల షాపుల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత, వాతావరణ అవాంతరాల మధ్య హరహర మహాదేవ్ అంటూ బయలుదేరిన భక్తులకు ఈ ఏడాది అమర్నాథ్ మంచు శివలింగం తొలి దర్శనమైంది. అమర్నాథ్ యాత్రలో భాగంగా శుక్రవారం తొలి రోజు 12,000 మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని హిమాలయాల్లో ఏటా ఈ సమయంలో ఏర్పడే మంచు లింగాన్ని పూజించేందుకు గురు శుక్రవారాల్లో నువాన్, బాల్టాల్ బేస్ క్యాంపుల నుంచి 2 బృందాలు బయలుదేరాయి. శుక్రవారం దర్శనం చేసుకున్న వారిలో 9,350 మంది పురుషులు, 2,250 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. యాత్ర మొదలైన నేపథ్యంలో భక్తులకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా 2 పేజీల లేఖ రాశారు. ఈ సందర్భంగా 5 ప్రతిజ్ఞలు చేయాలంటూ వారికి సూచించారు. పరిశుభ్రత పాటించడం, జమ్మూ కాశ్మీర్లోని స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వడం, ట్రాఫిక్ నిబంధనలు, పచ్చదనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రక్షాబంధన్ రోజు తోబుట్టువులకు బహుమతిగా మొక్కలు, దేశం ప్రథమం అనే నినాదంతో అమర్నాథ్ యాత్రను సాగించాలని భక్తులను ప్రధాని కోరారు. సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో టీజీ ఈడబ్ల్యూఎస్ ఐడీసీ ఆధ్వర్యంలో 200 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేములవాడ నియోజకవర్గానికి ఒక మణిహారంగా నిలుస్తుందని తెలిపారు. త్వరలోనే చందుర్తి మోత్కురావుపేట రోడ్డుకు భూమి పూజ చేసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా విధానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమూల మార్పులు చేస్తున్నారని వివరించారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచారని గుర్తు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందజేస్తున్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 2,600 మంది విద్యార్థులు చదువుతారని, భవన నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన వారి సహకారం మరువలేనిదని కొనియాడారు. ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రుద్రంగిలో 10 ఎకరాల్లో 46 కోట్ల రూపాయలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. 6 కోర్సులు, 200కు పైగా విద్యార్థులు శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. మండేపల్లిలో ఇప్పటికే కొనసాగుతుందని వివరించారు.
వివరించారు. హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరహా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఇటీవల ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారని వివరించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో వసతులు, విద్యా బోధనపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. త్వరలో వేములవాడ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. భీమారం, మేడిపల్లి, కతలపూర్ మండలాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మధ్య మానేరు ముంపు గ్రామాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలో గత యాసంగి సీజన్ కంటే ఈ ఏడాది దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఎక్కువ చేశామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు తనిఖీ చేసి భోజనం వసతులు పరిశీలించి వారితో కలిసి భోజనం చేసి నివేదిక ఇస్తున్నారని వెల్లడించారు. జిల్లాలో 61 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ వసతులు సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. మంచి ఉద్యోగాలు తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఎండీ గణపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేయగా 60 చోట్ల పనులు మొదలయ్యాయని తెలిపారు. జిల్లాలో దాదాపు 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సుమారు 200 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముందుగా మా ప్రాంత ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, విద్యార్థి తల్లిదండ్రుల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 200 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబోయేటువంటి సుమారు 5,07,000 స్క్వేర్ ఫీట్ల భవన నిర్మాణం కోసం ఈరోజు ఈ వేములవాడ నియోజకవర్గంలో మూడపల్లి దగ్గర సుమారు 18 ఎకరాల పైచిలుకున్న స్థలంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్ అందుబాటులోకి వస్తే వారికి చదువుకోవడానికి, తద్వారా తమ దైనందిన జీవితంలో ఎదగటానికి, ఉద్యోగాలు పొందడానికి, సమాజంలో చక్కటి ఆలోచనను పెంపొందించుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రావడం ఆనందదాయక, శుభదాయకం వంటి సందర్భంగా చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా రావడం జరిగింది. సుమారు 46 కోట్లతో. అది కూడా త్వరలోనే మన టెండర్లు పూర్తి కాబడ్డాయి. తదుపరి అంటే ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్య భద్రత, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని టీఎన్జీఓస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీష్ తెలిపారు. కరీంనగర్లో జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా వివరించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో జిల్లా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, జేఏసీ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొని ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మహిళను 3 రోజుల క్రితం కూలీ పని కోసం లేబర్ అడ్డా నుంచి తీసుకెళ్లి బంగారం దోచుకొని బావిలోకి తోసేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్లో సిపి గౌసాలం సమక్షంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మీడియా ముందు నిందితుడిని చూపించి వివరాలు వెల్లడించారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వ్యసనంతో డబ్బు కోసం కరీంనగర్ లేబర్ అడ్డాపై కూలీ పని కోసం ఉన్న కిసాన్ నగర్కు చెందిన లక్ష్మిని మాట్లాడుకుని ర్యాపిడో బుక్ చేసి తిమ్మాపూర్ వరకు రమ్మని అక్కడి నుండి బైక్పై నుస్తులాపూర్ వైపు తీసుకెళ్లి చెవులకున్న బంగారు కమ్మలు లాక్కొని బావిలో తోసేశాడని తెలిపారు. ఎవరూ చూడకపోవడంతో రోజంతా మహిళ బావిలోనే ఉండిపోయిందని ఉదయం రైతు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహిళను వెలికితీసి విచారణ చేపట్టగా నిందితుడు పట్టుబడ్డాడని తెలిపారు. మహిళ కిడ్నాప్ చేసి దోపిడీ హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిపై చట్టపరంగా చర్యలు చేపట్టినట్లు సిపి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల పని కల్పిస్తామని తీసుకెళ్తే వెళ్లకూడదని సిపి సూచించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను సిపి అభినందించారు. కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు ప్రెస్ మీట్ ఒక అబ్డక్షన్, రాబరీ అండ్ అటెంప్ట్ మర్డర్ రిలేటెడ్ కేసు రిలేటెడ్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ మనకి ఫస్ట్ రోజు రాత్రి వచ్చింది. ఒక మిస్సింగ్ కేసు 3 టౌన్ పొల్యూషన్ లిమిట్స్లో ఒక వర్కింగ్ యాజ్ డైలీ వేజ్ వర్కర్ ఈమె మిస్సింగ్ అయింది. వాళ్ళు కొడుకు ఇచ్చారు కంప్లైంట్ వచ్చిన తర్వాత జనరల్ ఉమెన్ మిస్సింగ్ కేసు పెట్టాము. కానీ ఎవరి మీద సస్పిషన్ ఏమైనా డౌట్ ఉంటే స్పెసిఫిక్గా చెప్పలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి తిమ్మాపూర్ పొల్యూషన్ లిమిట్స్లో ఉన్న నుస్తులాపూర్ విలేజ్ అవుట్స్కట్స్లో డైరెక్టెడ్ కాల్ వచ్చింది. అప్పుడు బ్లూ కోడ్ వాళ్ళు అక్కడ వెళ్ళారు. ఒక పెద్ద బావిలో వన్ లేడీ వాస్ దేర్. అక్కడ ఉన్న లోకల్స్ ఆమెకి రెస్క్యూ చేసుకుని బయట తీసుకొచ్చారు. ఆమె స్టేట్మెంట్ ప్రకారం ఏం జరిగింది అంటే ఫస్ట్ రోజు మార్నింగ్ అరౌండ్ 10:30 టైంలో లేబర్ అడ్డా ఉంది టవర్ సర్కిల్ దగ్గర. అక్కడ పని కోసం వెయిట్ చేసినప్పుడు ఒక యంగ్ పర్సన్ వచ్చారు. ఏమన్నారంటే నా ఓలో మూవీ ఉంది, అక్కడ పని ఉంది,
అక్కడ పోయి ఒకసారి రండి పని ఇస్తాం ఇట్లా చెప్పి ఒక ర్యాపిడో బైక్ బుక్ చేశారు. ర్యాపిడో బైక్ ఆమెకి కూర్చోపెట్టి తిమ్మపూర్ దగ్గర ఉన్న చైతన్య కాలేజ్, భాగ్యశ్రీ కాలేజ్ దగ్గర తీసుకెళ్ళాలి ఓటర్ పర్పస్ కోసం. అపోజిట్ సైడ్ ఈమెకి స్విమ్మింగ్ తెలుసు కాబట్టి అది పట్టుకొని ఆమె బతికింది. కానీ ఫస్ట్ రోజు మార్నింగ్ అరౌండ్ 10:30-11 నుంచి నెక్స్ట్ డే 7-8 వరకు ఈమె ఉన్నారు అక్కడ. దాదాపు 20-21 అవర్స్ వరకు ఈమె లోపల ఉన్నారు. రిమోట్ ఏరియా కాబట్టి ఎవరైనా అక్కడ చూసుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా అయిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఒక స్పెషల్ టీమ్ మేము మీద పెట్టాము. SI సుమన్ రెడ్డి అండ్ హిస్ టీమ్ దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండర్ గైడెన్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్ 3 టౌన్ అండ్ ఇన్స్పెక్టర్ 1 టౌన్. సో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో అప్పులు, అవినీతి తప్ప అభివృద్ధి శూన్యం. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ. అప్పుల ఊబి నుండి బయటకు రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని సంజయ్ స్పష్టీకరణ. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కరీంనగర్లో ఇంకా కదలని ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు. 100% సేఫ్టీ సర్టిఫికెట్ ఇస్తేనే బస్సులు నడుపుతామంటున్న ఆర్టీసీ యాజమాన్యం. సోమవారం బీజేఎం చైనా కంపెనీ ఆర్టీసీతో అత్యవసర భేటీ. కరీంనగర్లో ఘనంగా మాజీ సీఎం రోషయ్య 93వ జయంతి వేడుకలు. ఆర్థిక సంక్షోభం లేకుండా రికార్డు బడ్జెట్ ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి అని కొనియాడిన నాయకులు. కరీంనగర్లో కన్నుల పండవల మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. కనులారా తిలకించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.